వెల్కమ్ టు మహామాక్స్. చిన్న వయసులోనే పెద్ద ఎత్తుకు ఎదిగిన యువ సంగీత దర్శకుల్లో అనిరుద్ ఒకరు. ఏఆర్ రెహమాన్ తర్వాత అతని కంటే పిన్న వయసులో సినిమా సంగీత రంగంలో అడుగుపెట్టి ఒక చిన్న ట్యూన్తో సంగీత రంగాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వై దిస్ కొలవరి డి అనే చిన్న పాట భారతీయ సినిమా సంగీత చరిత్రలో 50 మిలియన్ల పై చిలుకు హిట్ సంపాదించిన పాటగా పాపులర్ అయింది. ఇది పూర్తి స్థాయి పాట కూడా కాదు. 3 అనే సినిమాకు సంబంధించిన ఒక పాట మేకింగ్ ఎలా ఉంటుంది అనే ప్రక్రియను చిత్రీకరించి విడుదల చేశారు. ఈ పాటను అనిరుద్ స్వరపరచగా తమిళ యువ కథానాయకుడు రజనీకాంత్ కూతురు భర్త ధనుష్ పాడారు. అంతే, ఆ పాట తరువాత అనిరుద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అన్ని భారతీయ భాషల్లోకి ఈ పాట అనువాదమైంది. దాని తర్వాత అనిరుద్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు, రాత్రికి రాత్రే పెద్ద సంగీత దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అప్పటి వరకు ఏఆర్ రెహమాన్ తప్ప అంతటి ప్రతిభావంతమైన దర్శకుడు లేడు అనే దానికి అనిరుద్ జవాబుగా మారాడు. అతను ప్రస్తుతం ఒక సినిమాకు 25 కోట్లు తీసుకుంటున్నాడు అని చెబుతున్నారు. అనిరుద్ 2018లో అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు సినిమా రంగప్రవేశం చేశాడు. జెర్సీ, నానీస్ గ్యాంగ్ లీడర్, దేవరా పార్ట్ 1, వేటగాడు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా సర్కార్ వారి పాట సినిమాలో పెన్నీ అనే పాటను పాడారాయన. ది వారియర్ సినిమాలో బుల్లెట్ సాంగ్, దసరా సినిమాలో చమ్కీల అంగిలేసి పాటలను పాడారు. అనిరుద్ సంగీత దర్శకత్వం వహించిన తమిళ సినిమాలు తెలుగులోకి చాలా అనువాదమయ్యాయి. ఇలా మన అనిరుద్ తెలుగు సంగీత ప్రియులకు చేరువయ్యాడు. సరే, అంతవరకు బానే ఉంది. కానీ ఎప్పుడు సంగీతంతో ప్రయాణం చేసే అనిరుద్ ప్రేమ ప్రయాణం కూడా బాగానే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కెరియర్ ప్రారంభంలో గాయని ఆర్జే సుచిత్ర కార్తిక్ తన ట్విట్టర్ ఖాతాలో ధనుష్, త్రిషలతో పాటు అనిరుద్ ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో సుచిత్రకు అనిరుద్కి మధ్య క్రష్ నడిచిందని చెప్పుకున్నారు. తర్వాత సుచిత్ర చాలా మంది మీదనే ఇలాంటి పోస్టులు చేసి కాంట్రవర్సీగా మారింది. ఆ సమయంలో సుచిత్ర మానసిక స్థితి బాగాలేదని ఆమె మాజీ భర్త కార్తిక్ ట్వీట్ చేశాడు. ఆ వివాదంలో ఒకసారి అనిరుద్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పేరున్న యంగ్ సంగీత దర్శకుడు కావడం, అందులోనూ అందగాడు కావడంతో ఇలాంటి రూమర్స్ మామూలే అని నెటిజన్లు అనుకున్నారు. కట్ చేస్తే అనిరుద్, కావ్య మారన్ల ప్రేమ, పెళ్లి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కావ్య కళానిధి మారన్ ఈ పేరు తెలియని యువతరం లేదు. ఈమె సన్ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ అయిన కళానిధి మారన్ కుమార్తె. యునైటెడ్ కింగ్డమ్లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి MBA పూర్తి చేసింది. తరువాత ఆమె SA-20 సన్ రైజర్స్ ఈస్టర్ స్కేప్, ది 100 టోర్నమెంట్లోని సరన్ రైజర్స్ జట్ల అధిపతిగా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. సన్ సిటీ టీవీ నెట్వర్క్ అధిపతిగా కూడా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. తర్వాత 2018లో, 2024లో కూడా రన్నర్ గా నిలిచింది. 2023లో, 2026లో కూడా రన్నర్ గా నిలిచింది. యువ క్రికెట్ ప్రియులకు ఈమె సుపరిచయస్తురాలు. ఇక అసలు విషయానికొస్తే సినిమా సంగీత రంగంలో యువరాజుగా వెలుగొందుతున్న అనిరుద్ క్రికెట్ లీగ్స్లో యువరాణిగా తన ప్రతిభతో అందచందాలతో సాగుతున్న ఈ ఇద్దరు జతకట్టబోతున్నారు. సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి అని, పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సో ఈ యువ జంట త్వరలో కుటుంబంగా మారబోతున్నారు అని ఆశిస్తున్న సంగీతం, క్రికెట్ రంగాలకు చెందిన అభిమానులకు త్వరలో శుభవార్త వస్తుందని ఆశిద్దాం. సో చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.